వేడపూడి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యావత్ ప్రజానీకానికి తెలియజేయడం అప్పీలేనగా మనవి ఏమనగా గౌరవ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశం మేరకు మన జడిచర్ల పోయినప్పుడు అన్నగారు ఒక 10 చెట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, గౌరవ హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారికి నివేదికలు తయారు చేసి, అదేవిధంగా ప్రతిపక్ష అయిన కాంగ్రెస్ వివిధ పార్టీలను కూడా సిపిఎం సిపిఐ పార్టీలు అందరూ కలవడానికి నివేదికలు తయారు చేయాలంటే ఒకటేసారి దాదాపు ఒక 10 చెట్లని ఈరోజు 10 చెట్లని టోటల్గా 10 చెట్లను తయారు చేసి 100 పేజీలాగా తయారు చేసి ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగ అన్న గారికి రేపు కాడ డోన్కి వస్తున్న అన్నగారికి ఇవ్వబోతున్నాం. మన నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నందు ఏర్పాటు చేసిన 17/4/2026న బుడగ జంగాల రిజర్వేషన్కే బహిరంగ సభని ఏర్పాటు చేశాం. ఆ బహిరంగ సభకు వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ సభనందు అన్నగారు ఇచ్చిన మాట మేరకు నేనే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నాదైన శైలిలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షునిగా పద్మశ్రీ అవార్డు గ్రహీతగా నాదైన శైలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను, వివిధ పార్టీల దృష్టికి తీసుకుపోయి మీ సమస్యను పరిష్కరించే విధంగా చూస్తానని చెప్పి అక్కడ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు జడిచర్లకు పిలిపించారు. జడిచర్లకు పిలిపించినాక అన్ని టోటల్గా ఈ యొక్క ఫైల్నన్నీ డిస్కషన్ చేసినాక ఈ ఫైల్ సంబంధించిన పెట్టమని చెప్పారు. కేంద్రానికి సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్లో తయారు చేయాలా, రాష్ట్రానికి సంబంధించినది తెలుగులో మ్యాటర్ షేర్ చేయాలని అన్నగారి యొక్క లెటర్ ప్యాడ్ మీద మనకు తెలియజేయడం జరిగింది. అట్లా 10 చెట్లు తయారు చేసి ఈరోజు రేపు కాడ ఇవ్వబోతున్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ వేడపూడి సంక్షేమ సంఘం ఒక అంతో ఇంతో చదువు పరంగా, నాలెడ్జ్ పరంగా, సబ్జెక్ట్ పరంగా ప్రభుత్వ యొక్క విధానంలో ఎక్కడ ఉంది సమస్య, ఎక్కడ పరిష్కరించాలా అని టోటల్గా ఈ యొక్క కాపీలు ఇవాళ సేకరించి ఉండడం వల్లనే ఈరోజు ఎవరికైనా మనం ఫైల్ ఇచ్చి ఈ సమస్యని పలానా కాడ ఉంది సమస్య, ఇది పరిష్కరించాలని చెప్పడానికి ఆస్కారం దోహదపడుతుంది. అందుకే నేను చెప్తాను, ఒక నాయకులు కానీ, ఒక మేధావులు కానీ, ఒక ఎవరైనా కానీ గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా ఒక ఎవిడెన్స్, ఒక పర్టికులర్స్, ఒక జీవోలు, కాపీలు ఉన్నప్పుడే సమస్య ఎక్కడ ఉంది, ఎక్కడ పరిష్కరించాలని తెలుస్తుంది. దాని పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఆస్కారం ఈ యొక్క ఎవిడెన్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు ఓఆర్జేలో పెండింగ్ ఉందనే దానికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా ప్రభుత్వాలు వివిధ పార్టీలు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పడానికి కూడా ఈ ఎవిడెన్స్ ద్వారా నివేదికలే రేపు కూడా బలంగా గౌరవ మందకృష్ణ అన్న గారికి మన సమస్య పరిష్కరించే విధానానికి ఆయన ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వానికి దోహదపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఏదేమైనా అన్నగారు ఇచ్చిన మాట మేరకు అన్నగారి స్టైల్లో మనకు న్యాయం చేసే విధంగా సమస్యను ప్రభుత్వం దృష్టి పెట్టడం సానుకూలంగా స్పందించి మనకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అన్నగారు కూడా ఈ యొక్క మన సమస్యను పరిష్కరిస్తే జీవితాంతరం మన బుడగ జంగాల జాతిలో 2వ అంబేద్కర్గా ఉండబోతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగ జంగం, జై జై.